ఒకే ప్రాంతంపై లక్షల కోట్లు ఖర్చు పెడితే మళ్లీ హైదరాబాద్ తరహా విద్వేషాలు వస్తాయన్నారు వైసీపీ నేత ధర్మాన. భవిష్యత్ తరాలు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేసే పరిస్థితి చంద్రబాబే కల్పిస్తున్నారని అన్నారు. రాష్ట్ర సంపద 5 కోట్ల ప్రజలకు చెందాలి కానీ ఒక్క అమరావతికే కాదన్నారు ధర్మాన. మీరు అమరావతిని మీ పంతాలకో పట్టింపులకో అమలు చేయడం కాదు, 5 కోట్ల మంది ప్రజల తాలూగా దీన్ని మీరు మరుగున పెట్టేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందితే ఆ ప్రాంతం మాకే చెందాలి అనేటువంటి దురాశ మళ్ళీ అక్కడ ఉత్పన్నం అవుతుంది. హైదరాబాద్లో ఉత్పన్నమైనటువంటి దురాశే మనకు బయటకు పంపించేటువంటి కారణమైంది. మళ్ళీ ఈనాడు మీరు ఇలాగే మా అందరి నోరు నొక్కి మా తాలూకు జీవితాలని బుగ్గు చేసి మీరు ఈ డబ్బంతా అక్కడ పెడితే ఇదే రిపీట్ అవుతుంది. లేదా ఈ ప్రాంతంలో ఇంకొక క్యాపిటల్ కావాలి, మాకు ఇంకొక రాష్ట్రం కావాలనేటువంటి డిమాండ్ అయినా మా తర్వాత తరం వాళ్ళు చేసే పరిస్థితి వస్తుంది. దీనికి మీరు రాజ్యం ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే ఈనాడు కూడా మా శ్రీకాకుళంలో చూస్తే, అలాగే విజయనగరంలో చూస్తే, విశాఖపట్నంలో చూస్తే నేను ఎప్పటికప్పుడు చూస్తాను. ఆ ప్రాంతంలో వచ్చినటువంటి ఆస్తులు, నిర్మాణాలు, సంస్థలు కళ్ళకు కట్టినట్టు అభివృద్ధి మీరు చెప్తారు. కాదని మేమంటాం. ఎందుకంటామంటే ఆ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు ఆస్తులు, ఆ సంస్థలు, ఆ వెలుగుతున్నటువంటి సంపద అంతా ఇతర ప్రాంతాలది. వారి పట్ల నాకు ద్వేషం లేదు. అది దేనివల్ల జరుగుతుంది? అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవన్నీ లభిస్తాయి. మీరు మళ్ళీ తీసుకెళ్ళి అదే పని అభివృద్ధి చెందిన ప్రాంతంలోనే మరొక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మరొక 50 సంవత్సరాలు మీ అందరూ ఆగండి అంటే ఆనాటికి మాకు గోచిగొడ్డ తప్ప మరేం మిగలదు ఇలాంటి పేద ప్రాంతాల్లోని మీకు మనం చేస్తుంది. మేమందరం కూలీలుగా, మేమందరం పట్టడి అన్నం కోసం వాసిపోయిన స్థితికి జారిపోయినట్టు.